హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ పొటల్స్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఈ కర్రీ ట్రై చేయకపోతే అమృతంలా ఉండే టేస్ట్ అయితే మీరు చాలా వరకు మిస్ అయినట్టే, అంత బాగుంటుంది. నార్మల్గానే పొటల్స్ ఒక్కటే వండినా చికెన్ కర్రీలా ఉంటుంది. అదే చికెన్ కర్రీతో పాటు వండితే ఇక టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. మరి అంత టేస్టీగా ఉండే చికెన్ పొటల్స్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా అయితే పొటల్స్ని అయితే తీసుకోవాలి. ఇవి చూడడానికి దొండకాయల మాదిరిగానే ఉంటుంది, కానీ కొద్దిగా పెద్ద సైజ్ అయితే ఉంటుంది. ఈ పొటల్స్ చూడడానికి చిన్నదే అయినా టేస్ట్లో అయితే చికెన్తో పాటే పోటీ పడుతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో దీనికి రెండు వైపులా అయితే తొడుములను అయితే కట్ చేసుకొని, బీరకాయకి చెక్కు తీసినట్లే ఈ పొటల్స్కి కూడా పైన అయితే చెక్కు అయితే తీసేయాలి. పొటల్స్కి ఇలా చెక్కు అయితే తీసుకున్న తర్వాత దీన్ని మధ్యలోనైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని లోపల ఉన్న గింజలు అయితే తీసేయాలి మొత్తం కూడా. దీని లోపల ఉన్న గుజురు కూడా తీయవసరం లేదు, లేతగా ఉంటే. లేదంటే ఇలా మొత్తం అయితే పిక్కలతో పాటు గుజురు కూడా ఇలా తీసేయాలన్నమాట. లోపలంతా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని మీరు పొడవుగా కట్ చేసుకున్నా పర్లేదు, అడ్డుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. సో మొత్తం పొటల్స్ అయితే మొత్తం అన్నీ కూడా ఇలానే క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ పెట్టుకోవాలి. ఇక్కడున్న పొటల్స్ మొత్తం శుభ్రంగా కడిగి చెక్క అయితే తీసుకొని లోపల గుజురు కూడా తీసుకొని ఇలా అడ్డుగా అయితే కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోనైతే వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1/2 kg చికెన్ కూడా శుభ్రంగా అయితే కడిగి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఉంటే నేను వేసుకున్నాను. మీరు ఫ్రెష్ ఆయిల్ ఉంటే ఫ్రెష్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ అయితే మరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇది ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న పొటల్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. సో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని చికెన్ కూడా మనం వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు స్పైసీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. అదే బిర్యానీ సామాన్ల పొడి అయితే వేసుకొని ఇందులోకి తర్వాత గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, అలాగే మటన్ మసాలా 1 స్పూను. మీ దగ్గర ఏ ఉంటే అవైతే వేసుకోండి. అన్ని మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకైనా సిమ్లో పెట్టుకొని మధ్యని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 3 లేదా 4 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఎర్రని టమాటీ ఒక 2 అయితే మీడియం సైజ్ అయితే తీసుకొని మిక్సీ పెట్టి ప్యూరీ అయితే వేసుకోవాలి చికెన్లో. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. టమాటీ పచ్చివాసన పోయినంత వరకు ఉడికించిన తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. నేను ఈ కళాయికి సరిపోతుందేమో అని పెట్టాను, కానీ అది సరిపోలేదు. తర్వాత అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వేరే బౌల్లోకి. మీరు ఫస్టే చికెన్కి అయితే ఇలా పెద్ద సైజ్ అయితే పెట్టుకోండి. సో ఇలా గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అలాగే కస్తూరి మెంతి కూడా వేసుకొని 2 నిమిషాల పాటు అలానే ఫ్రై చేసుకుంటే మన చికెన్ పొటల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 kg చికెన్ తోటే చాలా ఎక్కువ క్వాంటిటీలో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తప్పకుండా మీరు మిస్ అయితే మాత్రం తప్పకుండా ఈ వీడియో అయితే చూసి ట్రై చేసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.